కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలా డిఫరెంట్‌గా, కొత్తగా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా త్వరగా అయిపోతుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ అనే చెప్తాను. యమ్మీగా కూడా ఉంటుంది. కొంచెం ట్యాంగీ ఫ్లేవర్‌తో ఉంటుంది. రెగ్యులర్‌గా మనం చేసుకునే బగారా రైస్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుందనమాట. ఇది మనం గోంగూరతో రెడీ చేసుకుంటున్నాం. సో దట్ సూపర్ టేస్ట్ ఉంటుంది దానివల్ల. జనరల్‌గా మనం బగారా రైస్ చేసుకున్న, బిర్యానీస్ చేసుకున్న అందులో కాంబినేషన్‌గా రైతా గానీ, షెర్వా గానీ, లేకపోతే చికెన్ కర్రీ గానీ, డిఫరెంట్ మసాలా కర్రీస్ ఏవేవో చేస్తాం గదా! కానీ దీనికి అదేం అవసరం లేదు. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్‌లో నేను చూయించబోయే రెసిపీ వచ్చేసి గోంగూరతో బగారా రైస్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను బాస్మతి రైస్ సెకండ్ క్వాలిటీ తీసుకుంటున్నా. సెకండ్ క్వాలిటీ అని ఎందుకన్నానంటే మీకు ఎండింగ్‌లో తెలుస్తుంది. అప్పుడు చెప్తా. 2 ½ గ్లాస్ అయితే తీసుకుంటున్నా. మనం ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకునేటప్పుడు ఫుల్ గ్లాస్ కంటే ఇట్లా అదేంటి తలగొట్టి తీసుకుంటాం. నార్మల్‌గా మనం రైస్ వండుకునేటప్పుడైతే ఫుల్లు పైకంట పోస్తాం అనమాట. కానీ బగారా రైస్ ఏందంటే కొలత ప్రకారం చేసుకుంటాం కాబట్టి తలగొట్టి తీసుకుంటాను డబ్బాకి. అట్లా నేను 2 ½ తీసుకున్నా. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లయితే నేను రైస్ అయితే కడిగేసి వాష్ చేసుకున్నా. ఎసరైతే నేను ఇట్లా పెట్టుకుంటా ఎప్పుడు. జనరల్‌గా ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ గానీ, లేకపోతే 2 గ్లాసులు గానీ బియ్యం పాతదనాన్ని బట్టి కొత్తవా, పాతవా అన్న తత్వాన్ని బట్టి మనమైతే వాటర్ తీసుకుంటాం. నేనిక్కడికొచ్చేసి నేను వీడియోలో చూపిచ్చాను గదా! అట్లా ఎసరు చూసుకోండి. జనరల్‌గా మనం నార్మల్‌గా ఎట్లయితే మనం అత్తెసరు పెట్టి అన్నం వండుకుంటామో అట్లనే బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత అట్లనే అత్తెసరికి పెట్టుకున్నట్టు అట్లా నీళ్లు పోసి మనం ఒకేసారి నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలి కంపల్సరీగా. నేనెందుకు ఇట్లా కొలత ప్రకారం గాకుండా ఎసరుబెట్టి చూయించానంటే, కొత్తగా కుక్ చేసే వాళ్ళకి కొంచెం యూజ్‌ఫుల్ అవుతుందనమాట వాళ్ళకి. స్టవ్ వెలిగించేసి కుక్కర్‌లో చేస్తున్నానండి నేను బిర్యానీ. కుక్కర్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేశాను. తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటుంది కదా! చెక్క, మొగ్గ, ఆకు, షాజీరా అవన్నీ అయితే వేసుకున్నాను. అవి ఒకసారి చిటపటలాడినాయంటే మనకి వేగినట్టే ఇండికేషన్ అనమాట. అప్పుడు మనం ఇందులో నేనైతే కొంచెం కాజు వేసుకుంటున్నా. అది ఆప్షనల్ అనమాట. మీ ఇష్టం. వింటే ఏసుకోవచ్చు, లేకపోతే లేదు. బఠానీ వేసుకున్నా నో ప్రాబ్లమ్. బఠానీ ఉన్నవాళ్ళు బఠానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అంటే కొంచెం నేను కాజు వేసుకున్నా. కాజు వేగడానికి పెద్ద టైం ఏం పట్టదు. క్విక్‌గానే ఏగిపోతుందనమాట. ఇది వేగిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, టొమాటో, తర్వాత ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇది వేగిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టేసేసుకొని ఇవి ఏవైతే పచ్చిమిర్చి ఉన్నాయో ఉల్లిపాయలు వేసుకోవాలి. టమాటా వేయకూడదిప్పుడు. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మన టమాటా ముక్కలు ఉన్నాయి కదా! ఒకటే ఒక టమాటో తీసుకున్నా. అది కూడా వేసుకోవాలి. ఏది ఓవర్ కుక్ అవ్వనవసరం లేదు. జస్ట్ వేసిన 2 నిమిషాలకే మనం గోంగూర అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ. గోంగూర ఇది పుల్ల గోంగూర అండి. కొన్ని ఏరియాల్లో ఎర్ర గోంగూర అంటారు కదా! ఆ గోంగూర శుభ్రంగా వాష్ చేసేసి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసేసి కూడా మనం వేసుకోవచ్చు. అప్పుడు బిర్యానీకి ఏమవుతుందంటే ఎగుటొస్తుందనమాట. అంత టేస్ట్ ఏమి ఉండదు. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇదైతే సరిపోతుంది. ఆ గోంగూర కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను నేను. ఈ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది. అది కూడా వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని బాగా వేయించుకోవాలనమాట. తర్వాత పుదీనా. బగారా గానీ, బిర్యానీ గానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి పుదీనా కదా! పుదీనా అయితే వేశాను నేను. ఇది ఒక అరకట్ట మందం ఉంటుంది. అది కూడా వేసి పుదీనా వేసిన తర్వాత ఓవర్ ఫ్రై అయితే చేయకూడదు. జస్ట్ 1 మినిట్ అట్లా టాస్ చేసుకుంటే సరిపోతుంది. పుదీనా బాగా వేగితే దాని ఫ్లేవర్ అంతా పోతుంది. తర్వాత అది కొద్దిగా ఒక నిమిషం అయిన తర్వాత పుదీనా వేసిన తర్వాత మనం ఏదైతే బియ్యంలో వాటర్ పోసి బియ్యాన్ని నానబెట్టుకున్నామో ఆ బియ్యం వేయకుండా వాటర్ మాత్రమే వేగినటువంటి తాలింపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ నీళ్ళనేవి మరగాలనమాట. మరగడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మన నానబెట్టుకున్న రైస్ అనేది వేసుకోవాలి ఇందులో. ఆ ఉప్పు కూడా ముందే వేసుకోవాలండి. ఎప్పుడైతే మనం వాటర్ వేస్తామో ఆ వాటర్‌లో ఉప్పు వేసుకోవాలి. తర్వాత రైస్ కూడా వేసిన తర్వాత ఒకసారి మీరు సాల్ట్ అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని
కొంచెం మనం జనరల్‌గా ఉప్మాలో వేసుకుంటాం గదా! ఉప్మాలో వేసుకున్నప్పుడు మనకి సరిపోననిపిస్తది. అట్లా గాకుండా కొంచెం కసివైనట్లు ఉండాలన్నమాట. ఉప్పు ఎక్కువైనట్టు ఉండాలి. అప్పుడు మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో ఏది కలుపుకోం గదా! అందుకని జెప్పేసి కొంచెం ఉప్పు అనేది సరిపోనే వేసుకోవాలి. ఏదన్నా కర్రీ గాని మనం మిక్స్ చేసుకున్నట్లయితే కర్రీతో తింటాం, ఈ కాంబినేషన్‌తో తింటాం అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు తక్కువైనా పర్లేదు. ఎందుకంటే కర్రీలో ఉప్పు ఉంటుంది గాబట్టి. ఇది మనం ప్లెయిన్‌గా సర్వ్ చేసుకుంటాం గాబట్టి ఇందులో కరెక్ట్‌గా ఉప్పు చెక్ చేసుకోండి. తర్వాత 3 విజిల్స్ అయితే నేను పెట్టా అండి. 3 విజిల్స్‌కి మంచిగా చూసారుగా మంచిగా కుక్ అయింది. చూసారు గదా! మంచిగా గోంగూర గూడా ఆకులు ఆకులుగా కనిపించకుండా మనం తాలింపులోనే సన్నగా తరిగేసుకున్నాం. తర్వాత మంచిగా మగ్గింది. అందుకనే ఇంత బా వచ్చిందనమాట. మీకు ఇప్పుడు ఈ రైస్ చూస్తే మీకు అర్థమవుతుంది. జనరల్‌గా బాస్మతి రైస్ అంటే చక్కగా నీట్‌గా పొడవుగా పొడి పొడిలాడుతా ఉంటుంది. నేను అందుకని చెప్పి సెకండ్ క్వాలిటీ బాస్మతి రైస్ అని చెప్పా. ఇవి కొత్త బియ్యం. ఒరిజినల్ బాస్మతి బియ్యం అంత పొడవు గూడా లేవనమాట. అవైతే మంచిగా పూలు పూలులాగా విచ్చుకొని కనపడతా ఉంటుంది. ఇది గూడా విచ్చుకుంటుంది. నేను వేడి మీద తీసా గాబట్టి కొంచెం ముద్దలాగా అనిపిస్తుందనమాట. అయినా మంచిగా తినే టైం కల్లా మంచిగా సెట్ అయిపోతుందది. మనం బిర్యానీ గానీ, రైస్ గానీ ఎప్పుడైనా వండుకున్నప్పుడు మనం వెంటనే సర్వ్ చేసుకోకూడదు. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. వదిలేసేయాలనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. అప్పుడు మంచిగా సెట్ అయిపోయి పొడి పొడిలాడుతా వస్తదనమాట. ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.